తప్పని నేను అన్నాను. అదే వీళ్ళు ఇదివరకు వాళ్ళని ఏలెత్తి చూపెట్టారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆ మాట అంటారు, అంతే సింపుల్. వీళ్ళు 24 గంటలు 14.5 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళు నిజాలే చెప్తున్నారు, కాగిచ్చిన లెక్కలే. కాబట్టి అప్పు తప్పదు. ఆ రోజు పుంకాను కథనాలు పెట్టి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. అప్పుల పాలైపోతుంది అన్నటువంటి మేధావులు ముసుగులో ఉండేవాడు, పేపర్ చెప్పే నడిపేవాడు, టీవీ నడిపేవాడు, యూట్యూబ్ నెట్వర్క్ల పేరుతో నడిపేటటువంటి వాళ్ళు ఆ రోజున గుండెలు బాధేసుకున్నాడు ఎవడు వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళందరికీ వాడు అప్పు తీసుకోవడం తప్పలేదు, బాబు గారు అప్పు తీసుకుంటే తప్పలేదు, కానీ జగన్ అప్పు తీసుకుంటే ఇంట్లో జేబులు వేసుకుంటాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి నేను ఆ చర్చలోకి పోను. అప్పుడు కూడా తప్పు లేదని చెప్పాను, ఇప్పుడు కూడా అప్పు తప్పనని నేను. అందులో FRBM నిబంధనలు దాటి తీసుకోవడానికి ఒప్పుకుంటారని కూడా నేను అనుకోను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దాంట్లో కట్ చేసి పడేస్తుంది రిజర్వ్ బ్యాంక్. అది జగన్కి కూడా జరిగింది. చంద్రబాబు టైంలో తీసుకున్న అప్పుని జగన్ టైంలో కట్ చేయించారు, అదే మొదటి బాగా ఇబ్బంది పడ్డాడు జగన్. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి నేను అది తప్పను, అది తప్పు పట్టను. కాకపోతే కావాల్సింది వాట్ నెక్స్ట్ డెవలప్మెంట్ గ్రోత్, ఇది ఎలా చేస్తారు ఇది చూపెట్టమనండి అంతే. కానీ ఒకటి సార్, మామూలుగా ఒక సాధారణ ఒక వ్యక్తిగా వచ్చే డౌట్ ఏంటంటే చాలా మందికి, వీళ్ళు రాస్తున్నట్టు 63,000 కోట్ల అప్పులు చేసిన ఈ ఏడాదిన్నరలో కనీసం ఉద్యోగులకి ఇవ్వాల్సిన ఆ డిఏలు, పెండింగ్ బకాయిలు ఇవి తీర్చలేకపోతున్నారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చలేకపోతున్నారు. ఉద్యోగులకి నెలాఖరికి వచ్చేసరికి టైంకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేసామని చెప్పడం తప్ప పూర్తిగా అమలు చేసే విషయంలో కూడా ఇంకా ఇప్పటికీ చాలా పథకాలు పెండింగ్లో ఉన్నాయి. ఇచ్చినవి కూడా ఏదో అరకొర ఇచ్చారు తప్ప 20,000 ఇవ్వాల్సిన చోట 5,000